నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 7వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ స్థామసః పరికీర్తితః. తాత్పర్యం: వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విహిత కర్మలు నిత్య నైమిత్తిక కర్మలను బట్టి పరిస్థితులతోనూ వదలడం ఉచితం కాదు. తమలో ఉన్న అజ్ఞానం చేత కానీ ఎవరో చెప్పారని కానీ వేదశాస్త్రములలో చెప్పబడిన కర్మలను వదిలిపెట్టడం తామస గుణంతో కూడిన త్యాగమని చెప్పబడుతుంది. కాబట్టి కర్మలు చెయ్యాలి. అవి వేదశాస్త్ర విహితమై ఉండాలి. సంగమ ఫలాపేక్ష లేకుండా ఉండాలి. అలా చెయ్యాలి కానీ అసలు ఈ కర్మలు చేయకూడదు అని చెప్పడం సరికాదు. కర్మ సన్యాసము మంచిది కాదు. కర్మలు చేయకుండా సోమరిగా ఉండడం తామస లక్షణం. కాబట్టి పరమాత్మ ఆంతర్యం ఏమంటే వేదములలో శాస్త్రములలో చెప్పబడిన కర్మలను మానవులు తప్పకుండా ఆచరించాలి. కర్మలు చేయడం ఎవ్వరూ మానకూడదు. కర్మ సన్యాసము మంచిది కాదు. కర్మలను వదిలి పారిపోకూడదు. అలా కర్మలు చేయకుండా ఉండటం, పారిపోవడం వారిలో ఉన్న మోహం వల్ల, అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల జరుగుతుంది. కాబట్టి మానవులు, భక్తులు వేదశాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి. వారికి తెలియని విషయములను గురువుల వద్ద, పెద్దల వద్ద అడిగి తెలుసుకోవాలి. కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తించాలి. సోమరిగా ఉండకూడదు. ఏ పని చేయకుండా ఉండటం, అన్ని కర్మలను వదిలిపెట్టడం తామస త్యాగము, తామస సన్యాసము. కాబట్టి మనం కూడా మోహంలో, అజ్ఞానంలో పడకుండా మనము చేయవలసిన పనులను సక్రమంగా నిర్వర్తించాలి. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ప్రతి వాడు చేయవలసిన నియత కర్మలలో తల్లిదండ్రుల సేవ, భార్యాబిడ్డలను పోషించడం ముఖ్యమైనవి. తల్లిదండ్రులను పంచుకునే కొడుకులు, వారు తమకు భారమయ్యారని వృద్ధాశ్రమాల్లో వదిలేవాళ్ళు, పెద్ద చదువులు చదవగానే తల్లిదండ్రులను వారి మానానికి వారిని వదిలి విదేశాలకు ఎగిరిపోయేవాళ్ళు, ఎక్కువ కట్నం కోసం ఉన్న భార్యను, బిడ్డలను వదిలేవాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. కొంతమంది తమకు ఉన్న అపరిమితమైన ధనంతో తాము చేసిన పాపాలు పోవడానికి పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు ఘనంగా చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. అజ్ఞానం చేత, మోహం చేత చేయవలసిన నియత కర్మలను వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకుంటే ఆ సన్యాసము తామస సన్యాసం. అది వృధా. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.